అసలు ఓవెనే లేకుండా ఎగ్స్ వేయకుండా స్టీమ్ లావా చాక్లెట్ కేక్ అయితే చూపిస్తున్నాను. అది కూడా కేకే చేయడం రాదు అనే వాళ్ళు కూడా చాలా స్పాంజీగా చేసుకోవచ్చు. దీనికోసం మైదా పిండి, షుగర్ పౌడర్, కోకో పౌడర్, కొంచెం బేకింగ్ సోడా, కొంచెం బేకింగ్ పౌడర్ అండ్ జస్ట్ లైట్ గా సాల్ట్ ఇవన్నీ వేసుకున్నాక జస్ట్ ట్రైనర్ తో స్ట్రైన్ చేసేసుకోండి. ఈ విధంగా ఎక్కడ మనకి ఉండాలనేది లేకుండా బటర్ అండ్ మిల్క్ వేసుకుంటూ కన్సిస్టెన్సీకి తగ్గట్టు కొంచెం మిల్క్ ఎక్స్ట్రా వేసుకుంటూ ఈ విధంగా మిక్స్ చేసేసుకోండి. చాక్లెట్ కోసం ఇక్కడ నేను డార్క్ చాక్లెట్ తీసుకున్నాను. డార్క్ చాక్లెట్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ డార్క్ చాక్లెట్ అనేది మెల్ట్ చేసేసుకోవాలి. ఒక చిన్న గిన్నెలో డార్క్ చాక్లెట్, కొంచెం మిల్క్ అండ్ బటర్ వేసుకుని జస్ట్ లైట్ గా మెల్ట్ చేసేసుకోండి. జస్ట్ 2 minutes లో మెల్ట్ అయిపోతుంది. మరి ఎక్కువ టైం ఏం అవసరం లేదు. డైరెక్ట్ గా గ్యాస్ మీద అస్సలు పెట్టకూడదు. డబుల్ బాయిలర్ మెథడ్ లో మాత్రమే మెల్ట్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న బటర్ లో మెల్ట్ చేసుకున్న చాక్లెట్ కూడా వేసుకుని మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. అసలు తింటా ఉంటే తినాలనిపిస్తుంది. అంత టేస్టీగా అయితే ఉంటుంది. డెఫినెట్ గా ట్రై చేయండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు అండ్ ఈజీగా మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ సిలికాన్ మౌల్స్ కప్స్ అయితే తీసుకున్నాను. లేదు అనుకుంటే మీరు ఇలాంటి అల్యూమినియం బాక్స్ లోనే వేసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను. మౌల్స్ లో బ్యాటర్ వేసుకున్నాక 30 to 40 minutes మీరు గ్యాస్ మీద పెట్టేసుకున్నారంటే అయిపోతుంది. మీ దగ్గర ఓవెన్ అంటే ఒక 15 to 20 minutes ఓవెన్ లో పెట్టేసుకోండి. చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. అందులో మనం చాక్లెట్ వేస్తాం కదా, దాని వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది. కొంచెం ఎక్కువనే వేయండి. నేనైతే కొంచెం తక్కువ వేసాను. ఇంకొంచెం ఎక్కువ వేసారంటే టేస్ట్ చాలా బాగుంటుంది. లావా కేక్స్ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు.